छोटी 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 बातें కరెంట్ తీగ కూడా ఇద్దరిలాగే సన్నగా ఉంటది కానీ టచ్ చేస్తే దీని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. అలాంటి ఎలక్ట్రిఫైయింగ్ ఎంటర్టైనర్ ఇప్పుడు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ హరి. హాయ్ హరి. ఎట్లా ఎక్స్ప్రెస్ హరి అనాలా హరి అనాలా? ఆడియన్స్ అలాగే తెలుసు ఎక్స్ప్రెస్ హరి. ఆడియన్స్ కలా తెలుసు అని ఎక్స్ప్రెస్ హరియా లేకుంటే ఎక్స్ప్రెస్ హరియే నీకు ఒక ఎక్స్ప్రెస్ లైఫ్ ఇచ్చింది అంటావు? ఎక్స్ప్రెస్ మనం ఆడియన్స్ కి నేను అని ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎక్స్ప్రెస్ హరి అందువల్ల ఎక్స్ప్రెస్ హరి అయ్యారు. తుపాకీతో పెడతారు గురి, స్టేజ్ మీద బుల్లెట్ లాంటి పంచులు వేస్తాడు మా ఎక్స్ప్రెస్ హరి. నా కోసం నువ్వు చెప్పు, నీ కోసం నేను చెప్పలేదు బాగుంది. రాజకోటలో ఉంటుంది రాణి, నా ముందు ఉంది అందాల ధరణి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన షోనే చోటి చోటి బాతే కాబట్టి ఇప్పుడు మనం ఇద్దరమే చోటి చోటి బాత పెట్టుకుంటే కాదు. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కానీ నా గురించి నీకు తెలియదు. సో అలా నీ గురించి తెలిసిన నీ ఒక ఫ్రెండ్ ఉండాలి. అట్లా ఒక ఫ్రెండ్ అవసరం. ఒక అందమైన అమ్మాయి ఉంటది, నువ్వే ఉంటావు అంటే నేను నిజంగా మాట్లాడుకోవచ్చు అని వచ్చా. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ అంటే నాకు ఇచ్చిన స్క్రిప్ట్ అయినా కొంచెం కంటిన్యూ చేయాలి. అంటే లైఫ్ లో ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్ నీకు? లైఫ్ లో అమ్మా నాన్న. సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్? మనకి గర్ల్ ఫ్రెండ్స్ అంత సీన్ లేదు. బాయ్ ఫ్రెండ్ అరే గర్ల్ ఫ్రెండ్స్ అంటలే నేను, గర్ల్ ఫ్రెండ్ అట్లా గర్ల్ ఫ్రెండ్. గర్ల్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ లేదు. అవునా? అయితే చలో ఈ రోజు నుంచి గర్ల్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి? నా ఫ్రెండ్స్ లిస్ట్ ఉన్నారు శేఖర్, నరేంద్ర, రఘు అండ్ సురేష్, రమేష్, అలా భాస్కర్, జ్ఞాని, సద్దం, ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా తరుణ్, నాగరాజు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు ధరణి. ఎవరు అసిస్టెంట్ ఇక్కడ కూర్చోబెట్టింది? అందరి పేరు చెప్పారు, నా పేరు మర్చిపోయినవారా? సెలబ్రిటీలు పక్కన కూర్చున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ కూర్చోవాలని అడగాలి. సరే సార్ కూర్చోవాలా? కూర్చోలే. నువ్వెందుకు స్కూల్ షూ వేసుకొచ్చినావు మరి? స్కూల్ షూ వేసుకొచ్చా? అరే కాస్ట్యూమ్ మనము కెమెరా మీదకి వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరా? ఇద్దరు సెలబ్రిటీలు మాట్లాడుకున్నప్పుడు నీకేంటి పని మధ్యలో? ఏదో ప్రాసలు చెప్తున్నావు కదా వచ్చేసింది. నేను అదే అంటే ఇప్పుడు శేఖర్ తరుణ్ తీసుకురావడం కష్టం కాబట్టి ఒక్కలే నా అందుబాటులో ఉంటే అదే మన యాదవ్. నేను చెప్పిన పేరులో రాసేలేదు కదా. అమ్మోలకి కూర్చో, ఎవరు ప్రశ్న ఉంటే అడుగుతాం. వాట్ ఈస్ ఎక్స్ప్రెస్ హరి, వాట్ ఈస్ యాదవ రాజు? బేసిక్గా పటాస్ లో ఆ రైవల్రీ ఏముంటుంది టామ్ అండ్ జెర్రీ అంటారు సార్. ఆ ఫైట్ మమ్మల్ని అట్లా అంతవరకు తీసుకెళ్ళింది ఆడియన్స్ లో. ఫస్ట్ టైం వి ఆర్ మీటింగ్. యాదవ రాజుని 2-3 సార్లు కలిసినా కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆయన చాలా మంది అమ్మాయిలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. అవునండి, నేను ఒక్కనే టచ్ ఉంటా, వీడు ఆ బాయ్స్ తో మాత్రం టచ్ ఉంటాడు. ఏ రకమైన బాయ్స్? చెప్పు. పిల్లలు కూడా కొంచెం మన రాగడి కానీ ఫస్ట్ టాపిక్ తెలుసు యాక్చువల్లీ పెళ్లి. ఒకసారి పెళ్లి ఇంట్లో లాడుతో ప్రతిరోజు పెళ్లి. ఎందుకు మనకి లొల్లి? అందుకే ఇది మన చోటి చోటి బాధ్యత. ఈయన ఉంటాడా ఎపిసోడ్ మొత్తం? ప్రాబ్లం ఏంద్రా? ఉండాలని వెళ్ళిపోనా చెప్పు. అదృష్టం వచ్చిందని ఆనందపడే లోపే దురదృష్టం వచ్చి లిప్ కోసి పెట్టిందని, లిప్ లాక్ పెట్టింది అన్నట్టు అందమైన అమ్మాయి ఉందని ఆనందపడే లోపే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ అండి ధరణి గారు, బాగున్నారా? హాయ్ అని ఇలా చెప్పొచ్చు. హాయ్ అండి, బాగున్నారా? ఆ ఫోటో తీసి పంపురా, దాంట్లో ఏముంది? ఎలా ధరణి గారు ఎలా ఉన్నారు? ఎలా ప్రైజ్ ఏదైనా పొగుడు? బాగుంది, అమ్మాయి బాగుంది చున్నీకి. మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్ కి 10 years అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 8 years అవుతుంది. వాడి 2016 నుంచి ఫ్రెండ్, నేను 2017 నుంచి వాడి ఫ్రెండ్. వాడి దృష్టిలో నువ్వు ఏమైనా లవర్ వారా? 1 year టైం తీసుకుని 2017 యాక్చువల్లీ పటాసు ఎంట్రీ ఇచ్చింది. 2016 ఎంట్రీ ఇచ్చా. అప్పటికి వీళ్ళు చోటి చోటి బచ్చా మా సీనియర్ వీడే ఆల్మోస్ట్. అన్న ఒక ఛాన్స్ అంటున్నాను తిరిగారు. ఆల్మోస్ట్ 2017 లో వీళ్ళు వచ్చారు. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఈ ఫ్రెండ్షిప్ లో ఎప్పుడైనా ఒక లోన్లీనెస్ ఎవరికి వచ్చింది? లోన్లీనెస్ అంటే వీనికే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే లేలే లవ్ లో ఫెయిల్ అయిపోయిండు. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మనోడు. డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు అందరు దోస్తులు వచ్చి కొంచెం ధైర్యాన్ని ఇచ్చిర్రు. నేను లవ్ లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళాను. లవ్ లో డిప్రెషన్ లోకి వెళ్ళాను. నేనే స్టార్ట్ చేసిన అది. వానికి ఆ డిప్రెషన్ తీసుకురానికి కారణం నేనే. ఫోటో చూపించి అమ్మాయి బాగుందా, ఈ అమ్మాయికి నువ్వు ఇష్టం ఉందా మాట్లాడచ్చు అన్నాడు. నాకు వద్దురా ఈ లవ్లు గట్ట అట్లా నీ గురించి ఒక అమ్మాయి అలా ఎక్కువ అన్నాడు.
సరే అని మాట్లాడలో నా ఫస్ట్ లవ్ అప్పుడు లవ్ లేదు, కొంచెం మాట్లాడేసరికి నేను ఇదే ప్రేమ అనుకుని ముడిచిపోయి లవ్ చెప్పా. అమ్మాయి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అమ్మాయి డబ్బులు తీసుకుని మోసం చేసి వెళ్ళిపోయింది. అమ్మాయి బాగుంది, పరిచయం చేసి నీడు బాగుంది, మంచి అలా అయింది. ఎవడు లోన్లీనెస్ ఎవడో వచ్చింది కదా, మా రెడీ ఆడి వాడు లోన్లీనెస్ పోగొట్టే నువ్వు నమ్మేరు. మరి తర్వాత పోయిన తర్వాత ఊకోరా పోతే ఫ్రెండ్స్ ఉంటారు, ఇలాంటి ఫ్రెండ్ అసలు నమ్మదు. నేను మన లైఫ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఫ్రెండే, మన లైఫ్ లో ప్రాబ్లమ్ తీసుకొచ్చేది. అది మనసులో పెట్టుకొని ఎంత పెద్ద ప్లాన్ చేసింది తెలుసా మీకు? అది చెప్తలేవు. నేనేం చేయలేదా? సర్ప్రైజ్ అన్నతోటి మేము లవ్ చేసుకుంటున్నాం ఓకే, కానీ జనాలకి చూపించింది మాత్రం వీడే. అంటే ఏంటి స్టెల్లా చూసావా, జనాల్లో చూపించడం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, లేదంటే స్టెల్లని కాకుండా వేరే అమ్మాయిని చేసుకునేవాడిని నేను ఇండైరెక్ట్లీ చెప్తున్నాడు. నేను అట్లా చెప్తలేను రా. ఒక ఈవెంట్ లో డైరెక్టర్స్ అడిగారు ఏదైనా ఒక వావ్ యాక్టర్ లాంటి చేద్దాం అంటే నేను ఇలా రాజు స్టెల్లా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు జోడి ఎవరు బయట తెలియదు, సో ఇది మనకి ఏమైనా యాడ్ అవ్వచ్చు ఈవెంట్ అని చెప్తే ఓకే అన్నారు. ఫోన్ చేస్తారు, వీళ్ళకి ఏమి చెప్పకుండా తీసుకొచ్చేది కదా, ఫోన్ చేస్తే ఆవిడ ఓకే అన్నారు. వీడికి సర్ప్రైజ్ నాకు చెప్పలేదు. షాక్, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, నేను హ్యాపీయరా. నేనేం చేయలేదు కదా మీ లైఫ్ లో. నువ్వు ఇంకా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు కదా, అది తీసుకోలేదు. లేదు నేను ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు లవ్ ఉన్నప్పుడు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ ఎండ్ అయితే ఇయర్స్ లో ఈ టోటల్ జర్నీలో ఎప్పుడైనా ఇంత పెద్ద ఎదవేంట్రా వీడు అని మీకు అనిపించిన సందర్భాలు, అలానే మీకు కూడా అనిపించిన సందర్భాలు? నాకైతే అనిపించలేదు. అంటే వీడు బేసిక్గా మోసపోతుంటాడు చాలామంది. అంటే ఎట్లా అంటే ఎవడన్నా నమ్మింది అనుకో, ఇప్పుడు ఎవడన్నా సపోజ్ ఎవడన్నా వచ్చి ఒక 10,000 అడిగిన అనుకో ఇచ్చేస్తాడు. మేము మా సర్కిల్లో ఒక 6 ఉంటారు, వీడు తప్ప అందరూ వీడు కొంచెం నిజాయితీ ఉంటాడు. అంటే మేమందరం ఒక తీరు ఉంటే వీడు ఒక తీరు ఉంటాడు, నిజాయితీ పరుడు. చాలాసార్లు నేను మోతినార్ రూమ్లో ఉండేవాడు అనమాట. మా ఫ్రెండ్స్కి తెలియదు రూమ్లో ఫ్రెండ్స్ ఎవరు. నేనే పిలిచాను, మా ఫ్రెండ్ వస్తున్నాను రాత్రి వచ్చి పిలిచాడు, కూర్చోడు, ఆడికి అన్నం పెట్టాము, వచ్చి బాగోలేదు కంచం అన్నం పెట్టాడు. నేను సరే అన్నం తింటానని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాను. నేను మామూలుగా ఏదో ఫోన్ వస్తున్నాను, మా ఫ్రెండ్స్ పెట్టి వచ్చి ఏమవుతుంది ఫ్రెండ్స్ అంటే వాడి ప్లేట్లు అన్నం పడేసి నెత్తి కొట్టించుకుంటున్నాడు. ఏమైందంటే ఫోన్ వచ్చింది గర్ల్ ఫ్రెండ్ నుంచి, ప్రెజర్ అనమాట, కొట్టించుకొని అన్నంతో ఎందుకు మాత్రం ఇష్టం లేదు నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయి కిందకి దీపి వెళ్ళిపోతాడు. మా ఫ్రెండ్స్ ఏంట్రా అంటే చిన్న సైకోరాడు ఏమనుకోవద్దు, ఇంకెప్పుడు రూమ్ తీసుకురాలండి అని. ఇవన్నీ పక్కన పెడితే బ్యూటిఫుల్ లైఫ్ విచ్ ఇస్ యాదవరాజుస్ డాటర్. యాక్చువల్గా ఒక సామెత ఉంది, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పడతాడు, కానీ చూసాక అదృష్టం చేసుకుంటే ఆడపిల్ల పడతారని అనిపించింది. సో యాదవరాజు ఫస్ట్ పాపని హ్యాండ్స్ లో తీసుకుందని వాట్ వాస్ యువర్ ఫీలింగ్? అంటే నేను ఫస్ట్ అమ్మాయిని తెలిసినప్పుడు నేను ఫస్ట్ నుంచి నాకు అమ్మాయే పుట్టాలి. ఎందుకంటే అబ్బాయి పుడితే నాలా తయారవుతాడని భయం ఉండే. సో అమ్మాయే పుట్టాలి ఉండే కాబట్టి అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ అనిపించింది చాలా నాకు. స్టెల్లాకి మేము అమ్మాయి అనుకున్న ఫస్ట్ నుంచి అమ్మాయి పుట్టింది. సో వీఆర్ హ్యాపీ, సో హ్యాపీ. నాకు కూడా అర్జెంట్ కూతురు కావాలనిపిస్తుంది. అదే పెళ్లి చేసుకోరా, దీనికి సంబంధాలు వస్తున్నాయి. ప్లీజ్ అందరూ ఎవరైనా ఉంటే వీళ్ళ ఊర్లో వానికి ఎలా తెలుసారా, వాడి క్యాన్సర్ వచ్చిందో ఎవరైనా దానం చెప్పి వానికి ఇప్పటికే ఏజ్ అయిపోతుంది. ఎవడరా చెప్పింది 28. అంటే బేసిక్గా సంబంధాలు వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే వచ్చిన సంబంధం జాతకాలు అంటారు కదా, అవి కలుస్తలేవు. అంటే వీని జాతకం బాగాలేదు బేసిక్గా. అది మీకు పెళ్ళైందా? వచ్చినప్పుడు ఇంప్రెస్ చేద్దామని 2-3 డైలాగులు వేసినావు, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు తెలిసిపోయిందా? ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే పిల్లలు మాట్లాడుకుంటారా, అదేంటి పిల్లలు అది ఇది అంటే ఓకే ఫ్యామిలీ ఓకే కాదు. జాతకం బాగాలేకుంటే దాన్ని సెట్ చేసే కొన్ని పూజలు కూడా ఉంటాయి, మరి అలాంటి పూజలు ఏమన్నా? పూజలు చేసి జాతకాలు చూసే అవసరం లేదు, నచ్చితే చాలా మంది అంతే, కానీ నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. నచ్చిన అమ్మాయి దొరకట్లేదా? ఎస్. ఏదో ఎక్కడో నేను ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది. ఓ అదే, అది కూడా షోకి వస్తుంది. అంటే బేసిక్గా వీళ్ళు లవ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు, వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్, వాళ్ళ డాడీ చెప్పిన సంబంధం చేసుకోవాలి. ఇది నమ్మాలా నమ్మొద్దా? నిజమే. ఇప్పుడు 2 సంవత్సరాలు నా స్ట్రిక్టే, ఇప్పుడు ఎవరైనా చేసుకోవాలంటే మన చోటి బాతలో 3 రౌండ్స్ ఉన్నాయి. ఈచ్ రౌండ్ హ్యాస్ 3 సెగ్మెంట్స్. ఫస్ట్ రౌండ్ లో నీ ప్రతాపము నా ప్రతాపము రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ మీరు యాక్ట్ చేసి చూపించాలి. సో జూనియర్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, అది ఎప్పుడు జూనియర్ తో పాటే ఉంటుంది, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. అండ్ మీకు ఈ జూనియర్ అంటే ఇష్టం, ఆ జూనియర్ బెస్ట్ ఫ్రెండ్ నేను, మీకు నేను ఇష్టం కాబట్టి వాడితో నేను తిరగడం మీకు ఇష్టం లేదు. యూ హ్యావ్ సీన్ నేను వద్దు అన్నాను కూడా అమ్మాయితోనే ఎందుకు తిరుగుతున్నాడు అనేది ఒక ర్యాగింగ్ సీన్ చేయాలి. నువ్వే జూనియర్. అదే నేను జూనియర్, వాడు రాలేదు, సీనియర్ పక్కన కూర్చుంటా అయినా పక్కన
ఏంటప్పుడు ఏం పేరేంటి? రాజన్న. ఏ దేశానికి రా? జోక్ అన్న, సారీ తెలియదు. ఏంటి? గ్రీన్ టీ. పనిచేస్తున్నా సీనియర్ మీద. ఏదో అన్న మీరు చూసి నేను సీనియర్ మీద జోకులు వేస్తే కాలేజీలో పుట్టగది లాగా పోతావు, అర్థమైందా? ఎందుకన్నా? నువ్వు ఫస్ట్ ఇయర్ లో ధరణి అమ్మాయితో తిరుగుతున్నావు. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. పక్క పక్క నిలబడితే అక్క తమ్ముళ్ళ ఉంటారు. మీరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటారు? చెప్పిరన్నా ఫ్రెండ్ చేది అన్న ప్లీజ్. ధరణి చుట్టుపక్కల తిరిగినట్టు కనిపించిన చుట్టుపక్కల తిరిగాను, ఇద్దరం కలిసి తిరుగుతాం. కిస్ టేబుల్ చెప్పరా? క్రిష్ కిస్ కిస్ టేబుల్ తెలుసా? కిస్సా కిస్ వంజా అన్న. టేబుల్ కిస్ తెలుసు కానీ టేబుల్ తెలియదు అన్న. కిస్ వన్ కిస్ టూ కిస్ త్రీ. ఒక్క నిమిషం, మిగతా ధరణి గారు చెప్పు. వద్దు వద్దు. సీనియర్ ఇక్కడ జూనియర్స్ ఏం చెప్తా మీరు మౌనత మన ఇలా మాట్లాడదాం. ఇక్కడే ఉన్నావు నువ్వు. జూనియర్ లా ఉండు, సీనియర్ మాట్లాడుకో. తెలుసా మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఫ్రెండ్స్ అన్నారు కదరా. కాలేజ్కి వచ్చినప్పుడు దూరం ఉంటాం మేము. కాలేజ్ లో కదా దూరం ఉండు. మనోరత మన ఇలా ఎవడరా మధ్యలో మాట్లాడడానికి? జూనియర్ లా ఉండు. నేను సీనియర్స్ తో మాట్లాడాను. ఓకేరా బొమ్మది. సో మన సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి నేను కొందరు ఫొటోస్ చూపిస్తా, వాళ్ళు ఇన్వెంట్ చేసింది ఏంటో చెప్పాలి. నేను పేరు చెప్పి నువ్వు స్పెల్లింగ్ చెప్పి. ఆయన ఐన్స్టీన్ పేరు నేను చెప్పి స్పెల్లింగ్ నేను చెప్పి. ఇప్పుడు ఎందుకులే నాది. ఏదో చదువుకున్నావు నువ్వు. ఇంకొక ఫోటో ఇప్పుడు మీకు యాదవరాజు. థామస్ ఎడిసన్ ఇదేం కనిపెట్టారు? బల్బుని కనిపెట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చెప్పాం కదా ఈచ్ రౌండ్ లో మనకి టూ సెగ్మెంట్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ మీకుందిగా. అందులో మన ఫస్ట్ సెగ్మెంట్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను టక్టగా అడిగేస్తా, మీరు టక్టగా చెప్పండి, కానీ తినుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. సో లేట్ చేయకుండా స్థలి నుంచి మనకు వచ్చింది వెజ్ బిర్యానీ ఒకటి, మటన్ మష్రూమ్ పులావ్ ఒకటి, వెజ్ నగ్గెట్స్ ఇంకొకటి, క్రిస్పీ థ్రెడ్ పన్నీర్. మీరు స్టార్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. అంతలోపు నేను క్వశ్చన్స్ అడుగుతా, తింటున్నా మాట్లాడుతున్నాను. వదిలేసి మేము ఎట్లా తినగలుగుతాం? పర్లేదండి, తినండి. మీరు బూకరం కాకపోతే అది తింటావారా? అన్నం తినాలరా ఫస్ట్. అమ్మాయిలు అన్నప్పుడు మనకి వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు రా, వాళ్ళు మనం పెట్టకుండా ఎట్లా వస్తాను. థ్యాంక్ యూ అండి. నీకెందుకు ఆ మేమే చూసి తిను. బాగుంది. పని స్థలి ఇంక ఉండదు మీ రెస్టారెంట్ కాదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక ముగ్గురు పేరు చెప్తాను, ఆ ముగ్గురిలో హెడ్ వెయిట్ ఎవరికి ఎక్కువ ఉంది? సద్దాం, భాస్కర్, జ్ఞానేశ్వర్. సద్దాం. యాదవరాజులో నీకు నచ్చింది ఏంటి? మనిషికి వరం అది ఏంటంటే ఏం జరిగితే మర్చిపోతాడు, పెద్ద టెన్షన్స్ ఉండవు కదా. హరిలో మీకు నచ్చింది ఏంటి? మనిషికి మాటగారి. మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువగా ఎవరు ఖర్చు పెడతారు? హరిగాడే. మీ ఇద్దరిలో కన్నింగ్ ఎవరు? అర్థం కాదు అంటే వాడే. ఓకే, యాదవరాజు. హరి బర్త్డే ఎప్పుడు? మే 4th. యాదవరాజు బర్త్డే నీ మైండ్ లో బతలుతుందా? ఇది వలిగితే ఇప్పుడు నెత్తిమే కూడదు. జనవరి 21. జనవరి 21st 25th. 25th. యాదవరాజు బర్త్డే తప్పు చెప్పారు కాబట్టి సో పనిష్మెంట్ హ్యాస్ టు బి బై. ఓకే మా నువ్వు ఏం తీసుకుంటా చెప్పు. కానీ ఒక కాల్ చేసి అయితే వాళ్ళని భయపెట్టాలి, లేదంటే మనీ అడగాలి. భాస్కర్ నువ్వే చేయాలి, ఎందుకంటే నేను షూట్కి వచ్చినా తెలుసు, నువ్వు ఖాళీ ఇంట్లో ఉంటావు కాబట్టి. ఎవరికి కాల్ చేసేది? భాస్కర్. ఓకే, నువ్వు డబ్బులు అడిగితేనే వాడు రియాక్ట్ అవుతాడు. భాస్కర్ ఎక్కడ అది కాదు, వాడు ఏంట్రా సైకోలో చేస్తున్నాడు రాజుగాడు. వాడి తల గుద్దుకొని ఆ చెట్టు గుద్దుకొని ఆడి కదా ఏంటి మాట్లాడుతాడు. మా లైఫ్ స్పాయిల్ చేశారు ఈ భాస్కర్ గారు, వీళ్ళు ఎవడో మా ఇది చేశారు, నన్ను కుడిపించారు, అది ఇది. ప్రాంక్ మా సెట్లరా నీకని కనీసం నీ జ్ఞానిడి మనుషున్నాడు ఎత్తట్లా. వాడు మీరేదో వాడి జీవితం నాశనం చేస్తారంట, వాడేమో ఇంట్లో లేడు, ఆ చాయ్ పండితే ఇప్పుడు రమ్మంటున్నాడు నన్ను. మరి వాడేంటి నన్ను మోసం చేస్తారు, నిన్ను వదలంటాడు. ఇంట్లో ఏమైనా సమస్య స్టెల్లాతో? సరే ఓ 10,000
ఓ 10,000 నీకేది నాకు తెలియదు ఎల్లు నన్ను 10,000 అడుగుతున్నా. సినిమాలు చేసుకుంటున్నావు కదా నీకెందుకు ఇవన్నీ? I expected beside you only. Stay there. అందుకే కదా నోరు ఎక్కడ జారలేదు నువ్వు. సరే తమ్ముడు నువ్వు పెట్టేసేది కలిసినాక మాట్లాడతా. ఓకే బ్రదర్. ఇంతకీ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఇట్స్ ఎమ్మి. ఫుడ్ ఇంత బాగుంది కాబట్టి ఏ ఆయిల్ తో చేస్తారా గెస్ట్ చేస్తారా? నాకు తెలిసి ఫ్రీడమ్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేసిండ్రు. అందులో కూడా ఫ్రీడమ్ ఉంది, నీకు లేదురా. అది లాస్ట్ ఫైనల్ ఈ రౌండ్ లో ఒక్క క్వశ్చన్ అడుగుతా నేను. ఐ కుడ్ సే బ్యూటిఫుల్ బాండ్ మీ ఇద్దరి మధ్యలో. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కి ఒక మూవీ టైటిల్ ఇవ్వాలంటే ఏది? స్నేహం కోసం. అంత అవసరంలా, వేరే చెప్పు. స్నేహం అంటే ఇదేరా? కిరాతకుడు కీచుకుడు సినిమా లేదా? థర్డ్ రౌండ్ నేను ఎంత చదివానో నాకు తెలియదు. ఇందులో డ్రమ్ షరాక్స్ అంటే నేను ఒక వర్డ్ ఇస్తాను మీకు. Okay. ఓకే, మీకు ఒక వర్డ్ చెప్తా, మీరు అది నోట్ తో చెప్పకుండా రాసి, అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి ఇచ్చేస్తే అది రాయడం కాదు. హౌ యూ ఎక్స్ప్లెయిన్, యాక్ట్ కాకుండా ఆ యాక్ట్ మనం ఏ రూపంలో రైటింగ్ లో చెప్తామో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మీకు చెప్తాను. అక్కడ చూపించండి, పర్లేదు. ఇలా చూపిస్తాను. నేను చూడండి, నెలసారి పిల్లలు రాసుకుంటుండే ట్రైన్ అది. సినిమా పేరా నువ్వు గీస్తుంది? పొగ ట్రైన్ మీద పొగ. ఏమంటారు దాన్ని వేరే విధంగా? చుక్ చుక్ రైలు, పొగ పొగ పొగ. ఎలక్ట్రికల్ ట్రైన్, గూడ్స్ బండి, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ చెప్పినావు కదరా డోరే. ఎలక్ట్రికల్ ట్రైన్, గూడ్స్ బండి, పొగ పొగ బండి. దానికన్నా ముందు చెప్పినావు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్. దానికన్నా ముందు చెప్పినావు. యాదవ్ రాజు మాట్లాడదు కాబట్టి యాదవ్ రాజు ఇంతకు ముందు చిన్నప్పుడు అనగానే యూ సెడ్ దట్. అంతే అదే చిక్కుబుక్కు చిక్కుబుక్కు చిక్కుబుక్కు. అదే సింహమా? ఏమంటే బొమ్మ గీస్తున్నప్పుడు అంటే సింహం ఫస్ట్ది స్మైల్. తెలియలేదు. సింహపి నవ్వు. అలా ఉంటుంది ఎవరైనా చెప్పండి. మొత్తం చెప్పి అయిపోద్ది. సింహరాశి, సింహపు నవ్వు. నవ్వేనా అది? నవ్వేనారు అంటే కాదంటావు మరి. సింహం నవ్వు, సింహం ఆడ నవ్వు, సింహపు నవ్వు. సైడ్ పంపుతుంది, నెలకొంది. నేను వస్తాను. సింహరాశి. ఓకే, నేను క్లూ ఇస్తా. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్. అది తెలిస్తే ఆయన పాస్ అయ్యేవాడు. సింహం నవ్వింది. ఆ సినిముందారా డోరే. ఎంత క్లారిటీ కావాలి గీయడా? ఆడదా మొగదా అని చెప్పలేను. థ్యాంక్ యూ. మాట్లాడు. ఒక నిమిషం నాకు థ్యాంక్ యూ చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టరు. థ్యాంక్ యూ యాదవ్ రాజు, థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్. ఫైనల్ గా నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయొచ్చు కదా ఎవరైనా? నువ్వు వాడరా. నిన్ను కన్నా మీ నాన్న కన్నా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లార ముద్దుగా చూసుకుంటా. ఆమె నేమ్ నీ బిడ్డ కాదు, ಎಲ್ಲరికి ముద్దుగా చూసుకుంటే. మంచి పాట పాడరా. అందానికే అందం అనిపించగా దిగి వచ్చనే మోదిగి తారక అరుదై. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ప్లీజ్. 2 lakhs సబ్స్క్రైబర్స్ ప్లీజ్. ప్లీజ్ రెడీ. అరుదైన చిన్నారిగా కువెల్లో దేవేరిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుండెల్లో కొలు ఉండగా కొడతారు. థ్యాంక్ యూ సో మచ్. మా తరఫు నుంచి ఒక చిన్న కానుక. సో ఈ మెమరీ జస్ట్ హార్ట్ లో కాకుండా వాల్ పైన కూడా ఉండాలనుకుంటున్నాము. ఐ వాంట్ యువర్ సిగ్నేచర్. ఈ మెమరీ ఇక్కడ వాల్స్ మీద ఉంటుంది, మీరు మా హార్ట్స్ లో ఉంటారు. థ్యాంక్ యూ. ఓకే. నేను నాకు తెలిసి పెట్టించడం, కానీ నీ చేతితో పెట్టిస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అయితే పెట్టించాను. చోటి చోటి వార్తలో వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, ఇంతగా నన్ను నవ్వించినందుకు, అలానే ఆడియన్స్ ని కూడా నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. छोटी 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 बातें